శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాం. ఈ దిన మన టీఎల్స్ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుంటాం. యాకోబు రాసేటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనగలను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు యాకోబు ద్వారా మనందరికి కూడా శ్రేష్టమైనటువంటి ఒక తలంపును మనం జ్ఞాపకం చేస్తాం. ఈ భాగంలో ఒక మూలవాక్యం ఏంటంటే ప్రభు చిత్తమైతే అనేటువంటి ఈ మూలవాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. దేవుని బిడ్డలారా, మనందరికి కూడా ఎరిగిన సత్యమే, తెలిసిన సత్యమే, మనం నిత్యం కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటి తలంపు అదేంటంటే దేవుని చిత్తం. ఈ భూమి మీద ఏదైనా సరే దేవుని చిత్తం అయితేనే మన ఆరోగ్యం కానీ, మన ఆయుష్ కానీ, మన దైనందినటువంటి జీవిత ప్రయాణం కానీ ఏదైనా అది ఆయన చిత్తం అయి ఉండాలి. ఆయన చిత్తం లేకుండా ఈ భూమి మీద మనం ఏదీ సాధించలేం, ఏదీ చేయలేం. ఎందుకంటే ఏదైనా కానీ నిశ్చితమై ఉండాలి. మనం శ్వాస పీల్చి శ్వాస వదలాలంటే అది దేవుని చిత్తం. ఈ రాత్రి పడుకుని రేపటి దినం చూడాలంటే అది దేవుని చిత్తమై ఉండాలి. ఇలాగ మనం మాట్లాడగలుగుతున్నామంటే అది దేవుని చిత్తమై ఉండాలి. మనకు అప్పగించబడినటువంటి పని చేయగలుగుతున్నామంటే మనం అది దేవుని చిత్తమై ఉండాలి. అలా కాకుండా కొందరు జ్ఞానంతో అనుకుంటారు అంతా నా చేతిలో ఉంది అని. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి మనకు ప్రస్తావించబడింది. తన పొలం బాగా పండినప్పుడు కొత్త కొట్లను నిర్మించి వాటిలో ధాన్యాన్ని మరి స్టోర్ చేసి ఆ మనుషులు అనుకుంటాను, నా ప్రాణం తినుము తాగుము సుఖించు. అనేక సంవత్సరాలు సరిపోయినంత సమృద్ధి ధాన్యం మన కొట్లలో ఉంది. తన యొక్క ప్రాణంతో, తన అంతరంగంతో మాట్లాడుకున్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, ఒరే వాడా, మన జీవితంలో కూడా మనకు సంపాదించుకున్నటువంటి ఆస్తులు కానీ, మన ఉద్యోగాలు కానీ, మన వ్యాపారాలు కానీ, మనకున్నటువంటి స్థిరాస్తులు ఏవైనా సరే మనం అనుకుని వాటిని చూసుకుని మనం పొంగిపోతుంటాం, మురిసిపోతుంటాం, గొప్పగా భావించుకుంటూ ఉంటాం. అంతకంటే కూడా తెలియనటువంటి మన స్థితిలో మనం తెలియనటువంటి అహంలోకి వెళ్ళిపోతుంది. నా డబ్బు ఉంది, నా ఉద్యోగం ఉంది, నా పరపతి ఉంది, నా బంగారం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి మనమే గొప్పగా ఊహించుకో. ఈ ఉదయం మనం ఏదైనా సరే దేవుని చిత్తం అనేటువంటిది మాట్లాడుతుంది. ఆయన చిత్తమైతేనే మనం భోజించాలి. ఆయన చిత్తమైతేనే కానీ మనం పడుకుని లేవగలుగుతాం. ప్రతిది కూడా దేవుని చిత్తం. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ప్రభు చిత్తం అయితే మనం బ్రతికుండి ఇది అది చేద్దాం. అంటే ఇప్పుడు ఇది, అది అంటే భవిష్యత్తు. ఇవి రెండింటికి ముడిపడింది దేవుని చిత్తం. ప్రస్తుతానికి భవిష్యత్తుకి దేవుని చిత్తం ముడిపడింది. ఆయన చిత్తం అయి ఉంటే ఇప్పుడున్నటువంటివి చేయగలుగుతాం. ఆయన చిత్తం అయి ఉంటే భవిష్యత్తులో కూడా మనం చేయగలుగుతాం. అన్ని విషయాల్లో, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా, సమాజ పరంగా, అది ఏదైనా కానీ దేవుని చిత్త ప్రకారం అయితే మనం బ్రతికుండి మనం చేయగలుగుతాం. అది మనం గుర్తిరుగుతూ దేవుని చిత్తం మీద పూర్తి ఏదైనా సరే దేవుని చిత్తం అని చెప్పగలిగిన వాడుగా, ఆధారపడగినటువంటి వాడుగా పరిశుద్ధాత్ముడు ఈ కడవరి దినాల్లో ఇలాంటి రీతిగా స్థిరపరుస్తూ బలపరుస్తూ ముందుకు నడిపించాలి. ఈ దినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించే సంవత్సరం అధికమవుతాన్ని సెలవిచ్చినట్లుగా దేవుడు వారికి మంచి ఆరోగ్య ఆయుష్ను గ్రహిస్తూ ఇలాంటి జన్మదినానికి అనేకులు జరుపు వారి కుటుంబాన్ని దేవుడు ఉన్నతంగా దీవించారు. అలాగే ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి మన ప్రియులు రాజ్ కుమార్ గారు, కస్తూరి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగా
128వ సంకీర్తనలో జ్ఞాపకం చేసినట్టుగా మరి దేవుడు వారిని మరి మంచి ఆరోగ్యాలతో ఆయుష్తో వారి కుటుంబాన్ని దీవించి వారి బిడ్డలు చూసేటువంటి కృపలో దేవుడు వారి ఇరువులను కూడా బలపరచు. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణాభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఏ ఉదయం నాయన యాకోబు ద్వారా శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడినది కొన్నాం. ఈ లోకంలో ఉన్నది సమస్తం కూడా నాదే మాదే అని అనుకుంటాం ప్రభా. అయ్యా, మీ అనుగ్రహం, మీ చిత్తం, మీ సంకల్పం, మీ ప్రేమ, మీ కృప లేకుండా మా జీవితం మనుగుడైనటువంటిది లేదు అనేటువంటి సత్యం మరొక పర్యాయం మాకు మీరు జ్ఞాపకం చేసుకుంటాం. ఏదైనా మీ చిత్తమే ప్రభా. మేము బ్రతికున్నామంటే మీ చిత్తం, ఆరోగ్యంతో ఉన్నామంటే మీ చిత్తం, మేము ఆయుష్తో నేను ముందుకు సాగలుగుతున్నామంటే చిత్తమైనది. మేము చేసే ఉద్యోగాలు, మేము చేసే వ్యాపారం, మేము చేసేటువంటి పనులన్నీ కూడా మీ చిత్తానుసారంగానే మమ్మల్ని నడిపిస్తున్నందుకు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు, మమ్మల్ని ఆశీర్వదిస్తూ అభివృద్ధి పరుస్తున్నందుకు మీ చిత్తమైతే ప్రభా ఇప్పుడు ప్రస్తుతం పనులు చేయగలుగుతాం, భవిష్యత్తుకు కూడా దేవం వెళ్ళగలుగుతాం. అటు రీతిగా నా తండ్రి మీ చిత్తానుసారంగా మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరిచి బలపరిచి అయ్యా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తాం. ఈ దినం నాయన జన్మదినం జరుపుకున్నటువంటి మా ప్రియులు నరేష్ గారిని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో దీవించండి. వారికి ఇచ్చిన బహుమానం ప్రభు మరి మీ కృపలో దీవించబట్టుకు సహాయం చేయండి. అలాగే నాయన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న ప్రియులు రాజ్ కుమార్ గారు, కస్తూరి గారి దంపతులు ఆశీర్వదించాలి. వారి ఇరువురికి నాయన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించాలి. వారి పిల్లలు చూసే కృపలో బలపరచమని ప్రార్థన చేస్తాం. వారికి ఇచ్చిన కుమార్తెలు, వారి కుటుంబాలను మీరు దీవించి మీ కృపలో వారి దిలపు చేయమని యేసు నామములో ఈ ప్రార్థనకు సమర్పించున్నాను తండ్రి. దేవుడు మీ అందరికీ తోడైనదిగా.